అష్టోత్తర శతవీణ విభావరి కళ్యాణి వర్ణంతో ప్రారంభమై దివ్యమైన మంత్రపుష్పంతో జయప్రదంగా ముగిసింది. ఇప్పుడు ఈ కళాకారులందరికీ మన మధ్య ఉన్నటువంటి అతిథులు జ్ఞాపికల్ని బహుకరిస్తారు. అలాగే అతిథుల యొక్క సుమధుర వాక్కులు కూడా మనం వినబోతూ ఉన్నాం. చామరం వీచినంత సున్నితంగా సుతారంగా శృతిమెత్తగా వీణావాద్యం తాలూకు సొగసులన్నీ, ఆ వంపు సొంపులన్నీ, అతి సూక్ష్మ విశేషాలన్నీ కూడా ఆ నాదంతో ఇక్కడ పలికించినటువంటి తీరు. ఇక్కడ 108 మంది కూడా అందరూ ధన్యులే. ఒక్కసారి మీ అందరూ మీ కరతాళధ్వనులతోటి వీరందరికీ శుభకామలు చెప్పండి. దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోవాలమ్మా, ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి. మనస్సుని ద్రవింపచేసేటువంటి ఒక చక్కటి నాదం జ్ఞానేంద్రియాల్ని తాకి తరింపచేసినటువంటి అనుభూతి కలిగింది ఈ దివ్యమైనటువంటి మంత్రపుష్పంతో ముగిసినటువంటి ఈ విభావరిని వీక్షిస్తున్నప్పుడు. ఆత్మల బృందావనంలో రాగాల హోలీ ఆడినటువంటి ఒక అనుభూతి కలిగింది. ఇంత చక్కటి గానాన్ని, సుమధురమైనటువంటి వీణా వాద్యాన్ని వినడంతోనే మనస్సంతా మధురానగరంగా మారిపోయింది. యావత్ ఈ లలిత కళా తోరణం ప్రాంగణమంతా ఆ వీణాతారపు ఝరితోటి, ఆ మూర్ఛనలతోటి ఎంతో వర్ధిల్లిందని మీ అందరికీ మనవి చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ఈమని శంకరశాస్త్రి గారు తప్పనిసరిగా ఇక్కడే ఉంటారు, ఆత్మరూపంలో ఇక్కడే సంచరిస్తూ ఉంటారు. మన మధ్యనే ఉన్నటువంటి ఒక అనుభూతి ఉంది. ఒక నిశ్శబ్ద ఓంకారంగా ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారా అన్నట్టుగా ఆ మూర్తిమత్వం, చక్కటి ఆ వీణ, ఆ పంచకట్టు, ఆ తెలుగుతనం అచ్చం మన మనిషే, మన మామయ్య, మన మేనమామ, మన బాబాయ్ గారు, మన తాతయ్య గారు, అంతా మన 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 తెలుగువారు అంత గొప్పటి ప్రతిభామూర్తులు కావడం ఎంతో ఆనందదాయకమైనటువంటి విశేషంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ స్వామి ఆ తల్లి యొక్క కృపతోటి, ఆ సరస్వతీమాత యొక్క కృపతోటి ఆ తల్లి పాదాలకి ఒక చక్కటి పారాణి పూశారు ఈ వీణానాదంతో. అరచేతులకు ఇంత రాశారు ఆ స్వరాలనేటువంటి అక్షరాలతోటి, అది గోరింటాకుగా పండింది. ఆ తల్లి మెడకు ఇంత గంధాన్ని పూశారు, అది మంచి గంధమైంది. ఆ స్వర సుగంధమంతా ఇక్కడ, ఆ పరిమళమంతా కూడా ఇక్కడ శోభిల్లుతూ ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ తొలి వరుసలో ఉన్నటువంటి వారు మాత్రమే లేచి ఇటు పక్కకు వస్తారు. మీ వీణలు అక్కడే ఉంటాయి, పై వరుసలో మెట్టు మీద పెట్టండి. మిగతా వాళ్ళందరూ ఇలా రండి. అతిథులు వచ్చి అక్కడ కూర్చొని వారి ఆశీస్సులు తెలియజేస్తారు. ఇక్కడ వాళ్ళకి జ్ఞాపికలను బహుకరిస్తారు. మీ వీణల్ని పై మెట్టు మీద పెట్టి దయచేసి ఈ ముందు కూర్చున్న వారు ఇలాగ వచ్చేయండి. మా కళ్యాణి గారు, శ్రీనివాస్ గారు. ఇక్కడ మరొక విశేషం మీ అందరికీ మనవి చేయాలి మిత్రులు. అక్కడ కాపా శ్రీనివాసరావు గారు మృదంగ వాద్యం మీద చక్కటి శోభాయమైనటువంటి సహకారం అందించారు. ఆ మిత్రుడికి చక్కగా మీ అందరి కరతాళధ్వనులతోటి శుభకామలు తెలియజేయండి. అలాగే ఇక్కడ గుణరంజన్ ఉన్నారు, తబలా వాద్యంపై విశేషమైనటువంటి ప్రతిభను కనపరిచారు. అలాగే ఘటవాద్యం మీద మిత్రులు జనార్దన్ గారు. ఈ ముగ్గురు కలిసి త్రిమూర్త్యాత్మకంగా ఈ కార్యక్రమానికి కావలసినటువంటి సొగసుని, శోభని అద్దారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన మధ్య ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శాంతోబయోటిక్స్ అధినేత, మన సంస్కృతి అన్నా, మన సంప్రదాయం అన్నా, మన ఆచార వ్యవహారాలన్నా పెద్దపీట వేయాలని ఎప్పుడూ తలించేటువంటి మంచి మనసున్నటువంటి పెద్దలు, వారిని ఒక్కమారు వేదికకు వచ్చేసి వారి చేతుల మీద ఒక 20 మందికి జ్ఞాపికలు అందించవలసిందిగా ప్రార్థన. అలాగే మరొక అతిథి గౌరవనీయులు వేదగాయత్రి అగ్రహారం ప్రభాకర్ శర్మ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ ప్రభాకర్ శర్మ గారు. శ్రీ ఆర్వి రమణమూర్తి గారు గౌరవనీయులు సాంస్కృతిక మండలి అధ్యక్షులు, వారిని సగౌరవంగా వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం. వారి యొక్క శుభకామలు తెలియజెప్పేందుకు, శుభాశీస్సులు తెలియజెప్పేందుకు, అలాగే వారి కరికమలాల మీదుగా కొంతమందికి జ్ఞాపికలను బహుకరించేందుకోసం వారిని వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం. మరికొంతమంది పెద్దలు రావాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. శ్రీ ఆర్వి రమణమూర్తి గారికి వేదిక స్వాగతం పలుకుతోంది. ఈ మొదటి వరుసలో ఉన్న తల్లులు దయచేసి త్వరగా ఇటు రండమ్మా. వెంటనే కాలాతీతం కాకుండా. తొలి వరుసలో ఉన్న వాళ్ళు అటు ఇటు అడ్జస్ట్ అయ్యండి. థ్యాంక్ యూ.
ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి ఒక్కటే మనవి, దయచేసి ఒక్క 10-15 నిమిషాలు మీరంతా ఉండి వీళ్ళందరూ జ్ఞాపికలు అందుకున్నప్పుడు ఒక చిన్న కరతాళ ధ్వనులు, మీ కరతాళ ధ్వనులు అందిస్తే బాగుంటుంది. వాళ్ళకు కూడా సంతోషం. మనం మనస్ఫూర్తిగా అభినందించినప్పుడే నిజమైనటువంటి ఒక దీవెన అవుతుందని మీ అందరికీ మనవి చేస్తూ, ఇప్పుడు గౌరవనీయులు వరప్రసాద్ రెడ్డి గారి కరకమలాల మీదుగా శ్రీ ఆర్వి రమణమూర్తి గారు వారి యొక్క దీవెనలతో పాటుగా జ్ఞాపికల బహుకరణ. మొట్టమొదట ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ గారు జ్ఞాపిక అందుకుంటారు. గట్టిగా మనస్ఫూర్తిగా చప్పట్లు ఈ వేదిక మీద నుంచి వినిపిస్తున్నాయి, ముందు వినిపించాలి. చాలా మంచి మనసున్నవారు ప్రేక్షకులు ఇవాళ. కళ్యాణి లక్ష్మీనారాయణ గారి తర్వాత మేడూరి శ్రీనివాస్ గారు, సుప్రసిద్ధ విద్వాంసులు శ్రీనివాస్ గారు. ఈమని లలిత కృష్ణ గారు, లలిత కృష్ణ గారు. బండి శ్యామల గారు, లలిత కృష్ణ గారు. మెమెంటోలు పద్మావతి గారు, పద్మా రామకృష్ణ గారు, సివి శుభలక్ష్మి గారు, ఎం సత్యమణి గారు, మైథిలి గారు, మైథిలి గారు. భారతీయ కళా సమితికి నిజానికి కార్యక్రమం అందంగా చేయాలన్న ఆలోచన తప్పితే ఇంత చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని నిజంగా ఏ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనో చోటు చేసుకోవాల్సినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇలా మౌనంగా చేశారేమిటని మీలో చాలామందికి అనిపించి ఉండవచ్చు. వీళ్ళు కార్యక్రమం బాగా చేయాలనే ఆలోచన తప్పితే దీన్ని మరేదో రూపేణా వాడుకుందామని కాదు అని నిర్వాహకులు వినయంగానే చెప్తూ ఉన్నారు. నిజంగా మనమంతా ఇక్కడ ఉన్నాం సాక్ష్యంగా, మనస్ఫూర్తిగా గట్టిగా మన కరతాళధ్వనులతోటి ఇది నిజంగానే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిందన్న సత్యం వాళ్ళు నమోదు చేసుకుంటారు లేదనేది తర్వాత మాట, కానీ ఇది సత్యంగా మీ అందరికీ మనవి చేస్తూ మీ సమక్షంలో జరిగిన మహాద్భుతమైనటువంటి కార్యక్రమంగా చెప్తూ శారద గారు జ్ఞాపికను అందుకుంటారు. ఏ శారద గారు, ఎం కామదాస్ గారు. కామదాస్ గారు, మేడూరి కామదాస్ గారు ఈ సంస్థకు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఇది 4 నెలల కృషి. మా తాండవ కృష్ణ గారు, కామదాస్ గారు వారు తిరగని చోటు లేదు. ఎంత అందంగా ఈ కార్యక్రమం చేయాలి, ఇంతమందిని ఎలా ఒక చోట చేర్చాలని తాపత్రయంతో ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని పండించారు. సాయి కృష్ణ గారు ఇప్పుడు జ్ఞాపిక అందుకుంటారు. తర్వాత కనకదుర్గ గారు, సిహెచ్ కనకదుర్గ, లక్ష్మీ సూర్య, కె సుందరి గారు, సుందరి గారు, లాస్యప్రియ గారు. అందరూ మంత్రముగ్ధులై చూస్తున్నట్టున్నారు, మౌనంగా కాదు పెద్దలారా, గట్టిగా అభినందిద్దాం. లాస్యప్రియ. ఈమని పూర్ణిమ, పూర్ణిమ. ఉషా, నాగశ్రీదేవి, యు దుర్గశ్రీ. తర్వాత వెంకట్రావు గారు, ప్రీతం గారు, భాస్కర్ గారు, భాస్కర్ గారు. తర్వాత పద్మిని గారు, పద్మిని గారు, జయలక్ష్మి గారు, హేమారామన్ గారు, కళ్యాణ వసంతం గారు, మల్లాది నరసింహారావు గారు, శాంతి చంద్రిక గారు. ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మరికొంతమందికి జ్ఞాపికల బహుకరణ ఉంటుంది. ఇది
మనకి మనంగా జరుపుకుంటున్న ఒక విశేషమైనటువంటి మంచి కార్యక్రమం కనుక మీరంతా దయచేసి ఉండి పూర్తి వరకు ఉండి విజయవంతం చేయవలసిందిగా మనవి. బాగా నడిపించారు కానీ అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికన్నా ఇక్కడ ఉన్నటువంటి 108 మంది వీణావాద్య విద్వానులకి పాద నమస్కారం చేయాలి. ఎందుకంటే వారు ఈరోజు ఒక మహానుభావుణ్ణి, యుగ పురుషుణ్ణి, యుగానికొక్కరు ఒక శకానికొక్కరు ఉంటారు. అలాంటి మహాపురుషులు పుంబావ సరస్వతులు ఈమని శంకరశాస్త్రి గారి జ్ఞాపకార్థం, అదే కాకుండా వారికి నివాళిగా వారు ఉపాసించిన వీణావాదనని సమ్మోహనంగా, సంయుక్తంగా, సమూహంగా చేసి వారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. మామూలుగా అన్ని వాద్యాల్లోకి వీణ చాలా ప్రసిద్ధమైంది, ప్రాచీనమైంది. భారతీయ విశిష్ట వాద్య త్రయంలో వీణ ఒకటి, వేణువు, మృదంగం. వీటిలో మరీ ప్రత్యేకంగా వీణ. దానికి కారణం మీకు తెలుసు, సరస్వతీమాత అక్కడ ఉంది. ఆమె అభ్యసించింది, సతతము చేతిలో ధరించింది. చాలా ప్రశస్తమైంది, పవిత్రమైంది వీణ. సుమారుగా దీని చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నాటిది. భారతీయ సంస్కృతితో ముడిపడినటువంటి చరిత్ర కలిగినటువంటి వాయిద్యం వీణ. ఈ మామూలుగా మనుషుల గాత్రం కేవలం కొంత పరిమితి ఉంటాయి. మీకు తెలుసు, నాదసుఖం అనేది నాద పరిధిని బట్టి ఉంటుంది. నాదం పరిధిని బట్టి మానవ గాత్రంలో కొన్ని అంశాలే వినిపిస్తాయి, వీణలో అన్నీ వినిపిస్తాయి. నాదం 5 స్థాయి భేదాల్లో ఉంటుందంటారు. అణుమంద్రం, మంద్రం, మధ్యమం, తారస్థాయి, అతి తారస్థాయి. ఈ 5 మధ్యలో ఉన్న 3 మాత్రమే మానవ గాత్రం ఫలించగలదు. కానీ వీణతో పాటు మిగతా తంత్రవాద్యాలు అన్నీ 5 స్థాయి భావాలను పలికించగలిగినటువంటి గొప్ప అవకాశం ఉంది. అందుకే మన పూర్వీకులు ఆ కాలంలో యజ్ఞయాగాదులు చేసేటప్పుడు వేదపారాయణంతో పాటుగా వీణావాదన కూడా చేసేవాళ్ళు. రాజస్థానాల్లో, దేవాలయాల్లో వీణావాదన సహజంగా ఎప్పుడు జరిగేటువంటి ప్రక్రియ. దానికంత ప్రాశస్త్యం ఉంది. సుమారుగా 1270 సంవత్సరంలో పాల్కురికి సోమనాథుడు ఒక పుస్తకం రాస్తూ 33 రకాల వీణల గురించి వివరించారు. ఇక్కడ ఉన్నటువంటి వీణలు అన్ని రకాలు ఉండకపోవచ్చు. ఇవాళ మనం వాడుతున్న వీణలన్నీ సరస్వతి వీణ. ఆ వీణల 33 రకాల పేర్లు కూడా ఆయన తెలియపరిచారు. ఈ తరంలో అవన్నీ మాయమైపోయినాయి. నా బాధ ఏమిటంటే మనకున్నటువంటి గొప్ప వాద్యాలన్నీ కనుమరుగైపోతున్నటువంటి రోజులు ఇవి. కీబోర్డు వచ్చి పొట్టన పెట్టుకుంది, వేణువు పోయింది, మృదంగం పోయింది, అన్నీ పోతున్నాయి. ఒక వీణ ఇంకా నిలబడి ఉందని నాకు గట్టి నమ్మకం. దాన్ని కాపాడుకోవడానికే, దాని ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే ఇవాళ 108 మంది విద్వాన్మణులు కూర్చొని సామూహికంగా గానం చేశారు. ఇది కాపాడుకోవాల్సినటువంటి మన సంస్కృతిలో భాగంగా భావించాలి. వీణ విద్యను నేర్చుకోవడం ఒక ఆధ్యాత్మిక భావన, అంత పవిత్రమైంది. శివుడు కూడా శివపురాణాలు చెప్పారు, వీణావాదం చేశారట. కాబట్టే అసురుడైన రాక్షసుడైనటువంటి రావణాసురుడిని కూడా మన్నించి రుద్రవీణ చేసినప్పుడు అనేక వరాలు గుప్పించాడు. అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి వీణని, ఆ వాద్యాన్ని, ఆ సంస్కృతిని నిరంతరంగా అనూచానంగా కొనసాగించాలంటే ఇలాంటి మహానుభావులు, ఇలాంటి విద్వన్మణులు పూనుకొని ఈ సంస్థ భారతీయ కళా సమితి చేసినటువంటి ఇట్లాంటి ప్రయత్నాలు మరిన్ని చేయకపోతే ఇది కూడా కీబోర్డు కడుపున పడిపోతుందన్న భయం నాకుంది. కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. మీ అందరికీ నమస్కారాలు.
నన్ను ఈ సభకి ఆహ్వానించిన కామదాస్ గారి ప్రత్యేకంగా నా నమస్కారాలు. రమణమూర్తి గారు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంస్థ తరఫున ఇలాంటి కార్యక్రమానికి చేదోడు వాదుగా నిలిచినందుకు వారికి నమస్కారం. మీరు ఇంతమంది ఇలాంటి కార్యక్రమానికి వచ్చి అభినందన తెలియజేయడం వల్ల మరోసారి ఇలాంటి కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఆ వీణని దాని ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గురుప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంతసేపు ఉండి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించినటువంటి ఒక ఉత్తమ ప్రేక్షకుల్లా వారిని చెప్పుకోవాలి. సంగీతం పట్ల వల్లమాలిన అభిమానం వారికి. ఇది కృతజ్ఞతాపూర్వకంగా కామదాస్ గారు ఈ భారతీయ కళాసమితి పక్షాన ఇది కృతజ్ఞతాపూర్వకంగా చేస్తున్నటువంటి చిరు సత్కారంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే కృష్ణ గారు జ్ఞాపికను బహుకరిస్తూ ఉన్నారు. ఇంత మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే మీలాంటి పెద్దల అండదండలు ఉండాలి. ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు శ్రీ ఆర్వి రమణమూర్తి గారు మరికొంతమంది కళాకారులకు జ్ఞాపికలు బహుకరిస్తారు. శాంతి చంద్రిక, వసంత వేదికొచ్చి జ్ఞాపికలు అందుకుంటారు. తులసి గారు, సుధ గారు, మీరు ఎట్నుంచి వచ్చారో తీసుకొని అటే వెళ్ళాలమ్మా వెనక వైపు. శాంతి చంద్రిక, వసంత, తులసి, సుధ, ఆండాళ్ళు, విద్యావాణి, డాక్టర్ సూర్యదేవర రాధారాణి, రమణమూర్తి గారి కరకమలాల మీదుగా జ్ఞాపికల బహుకరణం జరుగుతోంది. ఎం కామేశ్వరి గారు, భరణి గారు త్వరగా రావాలమ్మా. జయశ్రీ గారు, రావినూతుల శ్రీలలిత గారు, విద్వాసాగర్ గారు, సూర్యకుమారి గారు, ఆత్మీయ అతిథిగా విచ్చేసిన దైవిఘ్న శర్మ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సరస్వతి ఉపాసకులు సూర్యకుమారి గారు, పాణ్యం జయశ్రీ గారు, డాక్టర్ రమాదేవి గారు, భారతి గారు, మరో రమాదేవి గారు, చింతలపల్లి శుభలక్ష్మి గారు, వెంట వెంటనే రెండమ్మ తల్లులు, హరిణి గారు, వాసంతి గారు, శ్రీలత గారు, దైవిఘ్న శర్మ గారికి స్వాగతం. శ్రీలత గారు, జయప్రద గారు, ఎం వెంకటరమణి గారు, పి సత్యవాణి గారు, సుమిత్ర గారు, తర్వాత జానకి గారు, జ్యోతి గారు, దీప్తి గారు, వసుమిత్ర గారు, సీతాదేవి గారు, స్రవంతి కళ్యాణ్ గారు, లత గారు, లతాలంబ, పార్వతి గారు. మా ప్రేక్షకులు ఎంత ఉత్తములంటే హాయిగా కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ మంత్రముగ్ధులవుతారు, తమని తాము మర్చిపోతారు. పార్వతి గారు, రమ్యారెడ్డి గారు, వాణి గాయత్రి, పల్లవి, టి ఉషా రాజేశ్వరి, పి రాజరాజేశ్వరి, నాదెండ్ల భారతి, కె సుబ్రహ్మణ్యం, ఏ సంధ్య,
ఐ పద్మజ. ఈ తల్లుల పేర్లని చెబుతూ ఉంటే నాకైతే సరస్వతి అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నట్టుగా ఉంది. అఖిల, సీత గారు, శృతి గారు, గాంధీ బాబు, ప్రద్యుమ్న. మరొక్క పావు గంటలో అయిపోతుందండి. ఇప్పుడు కేవలం 8:35 మాత్రమే అయింది. దయచేసి మీరందరూ ఇంతసేపు ఉన్నారు, మరొక్క పావు గంట పెద్ద మనసుతోటి ఉండండి. ఒక మంచి కార్యక్రమం చూసామన్న అనుభూతి మీకు, చేసామన్న అనుభూతి వాళ్ళకి ఉంటుంది. దయచేసి ఒక్క పావు గంట పెద్దలారా. ఇప్పుడు ప్రభాకర శర్మ గారు కొంతమందికి జ్ఞాపికలు బహుకరిస్తారు వారి కరకమలాల మీదుగా. ఆ తర్వాత ఈ పెద్దలందరూ తమ శుభాకాంక్షలు అందజేస్తారు. శృతి, శుభలక్ష్మి, మాధురి, శివాని, మణి, ఎం రాధ, అన్నపూర్ణ, వనదుర్గ, ఆర్వి విజయ, మృణాళిని, దుర్గా భవాని. మాకు మామూలుగా ఒక్కటే వసంతం అండి, కానీ మీలాంటి వాళ్ళు మంచి మనసున్న వాళ్ళు తోడుంటే జీవితం అంతా వసంతమే అనిపిస్తుంది. దయచేసి వేచి ఉండవలసిందిగా మనవి. దుర్గా భవాని, ప్రియాంక, మల్లాది విజయలక్ష్మి గారు, విద్యాధర్ గారు, ప్రభావతి గారు, మణి గారు, స్వాతి, గాయత్రి, కే రమ, శివసాయి, రాజు, వాణి, సీతారమ్య, మాధురి, ఏ లలిత అనురాధ, ఎస్ నాగలక్ష్మి, సి పద్మజ, జ్యోత్స్న కుమారి. ఇప్పుడు దైవ విఘ్నేశ్ శర్మ గారు కొంతమందికి జ్ఞాపికలు అందజేయవలసిందిగా మనవి. ఏ స్వర్ణ, అన్నపూర్ణ, పి జానకి, వాసుదేవరావు, లత, రాజలక్ష్మి. 108 మందికి జ్ఞాపికలు అందించడం జరిగింది. టోకుగా అందరికి కలిపి మనస్ఫూర్తిగా ఒక్క మారు గట్టిగా అండి. మా శంకర శాస్త్రి గారు, మన గురువు గారు, మహోపాధ్యాయ పద్మశ్రీ శంకర శాస్త్రి గారు, వారు ఎక్కడున్నా వారి ఆశీస్సులు ఈ కళాకారులందరి మీద ఉంటాయి. అంతటి వారు కావాలని మనమంతా కూడా ఆకాంక్షను వ్యక్తం చేసుకుంటూ, ఇప్పుడు గౌరవనీయులు మన రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ ఆర్వి రమణమూర్తి గారు మనందరికీ ఎంతో ఆత్మీయులు. వారు ఎక్కడ ఏ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించుకోవాలన్నా ఇలాంటి పెద్దల యొక్క సహకారం తప్పనిసరిగా ఉండాలనుకుంటాం. అటువంటి పెద్దలు శ్రీ రమణమూర్తి గారు ఇప్పుడు తమ శుభాకాంక్షలు తెలియచేయవలసిందిగా మనవి. సభా సరస్సుకు నమస్కారం. ఇవాళ నాకు అత్యంత ఆప్తులు, మిత్రులు, కీర్తిశేషులు ఈమన శంకర శాస్త్రి గారు, వారి పేరు మీద వారి జ్ఞాపకార్థం ఇవాళ 108 వీణలతోటి నివాళి అర్పించడం అనేది తెలుగు జాతి చేసుకున్న గర్వం. వీణ తెలుగు వారి సొంతం అని చెప్పడానికి గర్విస్తున్నా. వీణ ఎక్కడైతే మోగుతుందో, వీణానాదం ఎక్కడైతే వినిపిస్తుందో
అక్కడ ఆ కళామ తల్లి పాదం నాట్యం చేస్తుంది. ఈ నాట్యంలో శివుడు కూడా భాగస్వాములు అవుతారని చెప్పి గతంలో పురాణాలు చెప్తుంది, అందరికీ తెలుసు. నాకు వీణంటే ఇష్టం, పాట అంటే మరీ ఇష్టం. పాట నా ప్రాణం అయితే వీణ నా ఊపిరి. నేను నా జీవితంలో ఇంతవరకు సుమారు 1000 వీణలని కళాకారులు అందించానని చెప్పుకోవడానికి గర్విస్తున్న ఆ వీణే నన్ను రక్షిస్తోంది. ఆ కళామ తల్లే మన తెలుగువారిని గౌరవిస్తోంది. తెలుగు జాతి గౌరవం ప్రపంచం అంతా చాటాలి అనుకుంటే ఇలాంటి వీణకి విశేషమైన ప్రాచుర్యం కావాలి. కళలు, కళాకారులు, కవులు వీళ్ళందరికీ ప్రజల ఆదరాభిమానాలు ఎంతో ఉన్నాయి. వీరిని ఆదరించే ప్రేక్షకులు కావాలి, పోషించే అభిమానులు కావాలి. ఇవి ఏ ప్రభుత్వాల అధీనంలోనే ఉండవు. కళాకారులు స్వతంత్రులు, నిష్కల్మషులు. కానీ వాళ్ళకి స్వార్థం ఒకటే, నా టాలెంట్ నేను బ్రహ్మాండంగా పలికించుకోవాలన్నది వాళ్ళతో ఉన్న స్వార్థం. అది తప్పు కాదు. నేను కోరేది ఒకటే, మీరు ప్రదర్శిస్తున్న ఈ ప్రదర్శనలకి ఎవరి ప్రోత్సాహం కాదు. ఇది ఎవడో ₹1,00,000 ఇస్తానో ₹1,00,00,000 ఇస్తానో నేర్చుకునేది కాదు. అది జన్మతః రావాల్సింది. ఈ కళా సంపద మీకు దొరికిందంటే మీరు తీసుకున్న పూర్వజన్మ సుకృతం, మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలం. నేను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి 6 నెలల క్రితం చెప్పా, సార్ మనం ప్రపంచ మహాసభలు చేద్దాం, బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ముందు అర్థం కాలేదు పాపం. దీని విలువ ఏంటో ఆయన వెంటనే గ్రహించారు. తప్పకుండా చేస్తా, ఎన్ని అడ్లు వచ్చినా చేస్తా అని చెప్పి మాలో ఎన్ని లోట్లున్నా, ఎన్ని పాటలున్నా కవులు, కళాకారులు, ప్రజలు ముక్త కంఠంతో జయప్రదం చేశారు. శభాష్ అన్నారు. మమ్మల్ని ఎంతో క్షమించిన ఈ సమాజానికి మా ప్రభుత్వం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. మా ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో కళల్ని, కళాకారుల్ని పోషిస్తామని చెప్పి మరొకసారి చెప్తూ, ఇలాంటి కార్యక్రమం నిత్యం ఎక్కడో చోట ఏదో ఒక రంగంలో నిష్ణాతులైన కళాకారులందరూ ప్రోగ్రాములు ఇవ్వడం, వారిని ఆదరించడం, గౌరవం చేస్తే ఇది ఒక్క వీణానాదమే కాదు, వైలినే కాదు, మృదంగమే కాదు, ఏదైనా సరే, ఏ పాట అయినా సరే, ఏ హరికథ అయినా సరే, ఏ బుర్రకథ అయినా సరే, ఏ తొలుగు బొమ్మలటైనా సరే, యక్షగానమైనా సరే, వీటన్నిటికీ నిత్యం ఎక్కడైతే ఏ ప్రాంగణంలో అయితే అది కళకళలాడుతూ ఉంటుందో ఆ ప్రాంగణం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది అని మన చరిత్ర చెప్పింది. ఈ నేపథ్యంలో వేదిక మీద అనుకోకుండా వేదాగ్రహారం ప్రభాకర్ శర్మ గారు ఉన్నారు. వారిని కూడా నేను కోరేది ఒకటి, మీరు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించండి. మీకు ₹1 కోరితే మీకు ₹10 వస్తుంది. ఆ ₹10లో మీరు ₹8 తీసుకోండి, ఇంకో రూపాయి జాడించి ఇలాంటి సత్కార్యక్రమాలకి ఏర్పాటు చేయండి అని చెప్తున్నా. ఇందాక కోరిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి గౌరవించదగ్గ మహామనిషి, తమిళనాడు గవర్నర్ శ్రీ రోసయ్య గారిని, ఏమండి ఇప్పుడు హరికథ కార్యక్రమాలకు వచ్చాం, మనం ఒక్కసారి ఆ కార్యక్రమం కూడా వెళ్ళి మన పాత మిత్రులు శంకర శాస్త్రి గారికి నివాళులు జరిపించే కార్యక్రమంలో పాల్గొందామంటే తప్పకుండా వస్తాను రావణమూర్తి అన్నారు. అది వారిలోని గొప్పతనం. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఎవరి పిలుపు అక్కర్లే, కావలసింది సహృదయత. మన వాళ్ళని మనం గౌరవించుకోవడానికి కాస్త సమయం తీసుకోవడంలో ప్రోటోకాల్ని కూడా పాటించకుండా వచ్చి పెద్దవారికి నివాళులు అర్పించి మన వాళ్ళందరూ బాగుంటారని కోరుకున్న నా ఆత్మీయులు, పూజ్యులు, నేను ఇవాళ ఇలా ఉన్నానడానికి కారణం ఎంతోమంది ఉండొచ్చు, కానీ నన్ను గుర్తి వీరికి తీసుకొచ్చిన రోసయ్య గారికి జన్మన రుణపడి ఉంటాను. అలాగే నా మిత్రుడు సుబ్రహ్మరెడ్డి, వీళ్ళిద్దరూ నన్ను
నాకు నిజంగా ఒక విధంగా ప్రాణం పోసారని చెప్తా. అంతేకాదు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా నన్ను రైట్ టైంలో ఆదుకున్నారు. వారు కూడా నేను సుఖంగా హాయిగా ఉండాలని కోరుతూ మన ప్రజలు సస్యశ్యామలంగా మన రాష్ట్రంలో జీవించడానికి వీలుగా మనం చేసే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. నేను మరొక్క మాట, రాజకీయాలున్నవి ప్రజలకు సేవ చేయడానికి, ఇలాంటి కళారూపాల్లో కొనే కళాకారులు పెత్తనం చెలాయించడానికి కాదు. అధికారులకు ఒకటే నా విన్నపం, మీరు వాళ్ళకు అండగా నిలవండి, అంతేకాని వాళ్ళ మీద పెత్తనం చెలాయించకండి అని చెప్తూ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన కామదాస్ గారికి, కృష్ణ గారికి, కళ్యాణి గారికి, పేరు పేరున అందరూ నాకు వీటితో అనుబంధమే. ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా కనీసం నెలకు ఒక చోటనే ఎక్కడైనా జరిగితే సంతోషంగా ఉంటుంది. మూడొంతులు వీలైతే మళ్ళీ ఒకే వేదిక మీద ఇలాంటి 3 వేదికలు లాంటి పెట్టి చేయాలనుంది. ఒక వీణ, ఒక వైలిన్, ఒక మృదంగం, ఇలాగా 3 వేదికల మీద ఇలా 108 చొప్పున కనుక కార్యక్రమాలు జరిగి నభూతో నా భవిష్యత్తు అనే కార్యక్రమాలు కూడా చేపించడానికి ప్రయత్నం చేస్తానని చెప్తూ మరొక్కసారి మన ప్రజలందరూ సుఖంగా ఉండాలి, కళా సరస్వతి ఆశ్రయిస్తున్న అందరికీ ఉండాలి మరొకసారి కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు రమణమూర్తి గారికి. ఈ కార్యక్రమంలో వాద్య సహకారం అందించిన మిత్రులు కాపా శ్రీనివాసరావు, జనార్దన్, గుణరంజన్ గారులను ముగ్గురిని వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం. వారికి జ్ఞాపికల బహుకరణ. కాపా శ్రీనివాసరావు గారు, మృదంగ వాద్య కళాకారులు గుణరంజన్ గారు, జనార్దన్ గారు ముగ్గురిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు నిజానికి ఈ విశేష కార్యక్రమం భారతీయ కళా సమితి వారు 4 మాసాలుగా కృషి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి యొక్క భావన ఏమిటి, ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఏమిటి అనేటువంటిది వారి ఆలోచన మన ముందు చెప్పాలనేటువంటి ఉత్సాహంతో సంయుక్త కార్యదర్శిగా ఉన్న జయశ్రీ గారు ఒక 2 మాటలు చెప్పేందుకు ముందుకొచ్చారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ శ్రీనివాసరావు గారు వారిని వేదిక రావాల్సిందిగా మరొక మారు మనవి. జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్జుతే జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే కళోపాసకులకు, కళా పోషకులకు, కళారాధకులకు, కళా సేవకులకు నిలయం మా భారతీయ కళా సమితి. అగర్ భారత్ की संस्कृति डूबेगी तो ये सोचो कि सारा संसार डूबेगी అన్నారు స్వామి వివేకానంద. An art has the capacity to design a child on physical, mental, moral, ethical, economical, sociological and spiritual grounds. భారతీయ కళా సమితి 1958వ సంవత్సరంలో స్వర్గీయ శ్రీ ఈమని శ్రీరామశర్మ గారిచే స్థాపింపబడినది. ఈ సంస్థ ముఖ్యోద్దేశం